శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మొదటి నుంచి కూడా నాస్తికులందరినీ హిందూ పేరు కనుక కనిపిస్తే వాళ్ళు హిందువులుగానే పరిగణలోకి తీసుకొని లెక్కలో వేసేసారు. సో వీళ్ళందరినీ తీసేస్తే మనకి ఈనాడు భారతదేశంలో 70% కాదు కదా 65% ఉంటుందని కూడా నాకు నమ్మకం లేదు హిందూ జనాభా. గత 75 సంవత్సరాల్లో 10 రాష్ట్రాలు లేక కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆ కేపాప్రా అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో హిందువులు మైనారిటీలు లేకపోతే అక్కడ ఎవరు లేరు. అట్లాగే మనకి ఇప్పుడు 850 ఏదో జిల్లాలు ఉన్నాయి దేశం మొత్తం మీద. అందులో దాదాపుగా 200 జిల్లాల్లో హిందువులు మైనారిటీలు, వేల కొద్ది గ్రామాల్లో హిందువులు, కొన్ని గ్రామాల్లో అసలు హిందువులే ఉండరు, కొన్ని గ్రామాల్లో మైనారిటీలు. అయితే ఇంత మార్పు జరిగినా కానీ హిందువులలో కానీ హిందూ సమాజంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ పూర్తి స్తబ్దత, నిర్లిప్తత, అసలు ఏమి పట్టించుకున్నట్టు ఏమి జరగట్లేదు, అంత బాగానే ఉందని ఆలోచన ఉంది. ఇప్పుడు జనాభా అందులో మార్పులు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, అరిథమెటిక్ డిగ్రెషన్ ఆర్ డిక్లైన్ ఆర్ ప్రోగ్రెషన్ అనేది ఉండదు. అంటే అరిథమెటిక్ అంటే ఇప్పుడు 2+2+2 అంటే ప్రతిదానికి అదే సంఖ్యను మనం కూడించుకుంటూ పోవడం లేకపోతే తీసివేత చేయటం. సపోజ్ 2 ఉందనుకో, 2కి 2 కలిపితే 4, 4కి 2 కలిపితే 6, 6కి 2 కలిపితే 8. సో ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్. జమెట్రిక్ ప్రోగ్రెషన్ గణాంక రీతిలో ఏంటంటే అది గణాంకమైన రేఖాగణిత ప్రకారము అదేంటంటే 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32, 32 × 2 64. ఈ రీతిలో పెరుగుద్ది. కొన్ని కారణాల వల్ల ఈవెన్ ఇట్ గోస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ అంటే 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 5. అది ఆ విధంగా పెరుగుతున్నట్టు, అంటే ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ ఉంటుంది. సో అది ఆ మార్పు అది పెరగటమైనా తగ్గటమైనా కానీ ఇదే రీతిలో జరుగుద్ది. దట్ మీన్స్ ఇట్ గోస్ యాజ్ పర్ ది రేఖాగణిత ప్రకారం జియోమెట్రిక్ ప్రపోర్షన్లో వెళ్తుంది, లేకపోతే సమ్టైమ్స్ ఎక్స్పోనెన్షియల్గా వెళ్తుంది. సో మీరు 75 సంవత్సరాల్లో మీరు ఇంత జనాభా మనది హిందువులు తక్కువైతే వచ్చే 25 ఏళ్లలో దానికంటే 2 తక్కువ అవుతుంది. 25 ఏళ్ళలోనే. ఆ తర్వాత వచ్చే 10 ఏళ్లలో ఇంకా 4 తక్కువ అవుతుంది అన్నట్టు. సో ద డిక్లైన్ విల్ బి ఎక్స్ట్రాడినరీలీ షార్ప్. సో కాబట్టి నా అంచనా ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే 2040కి భారతదేశంలో హిందూ అనేవాడు ప్రధానమంత్రి కాలేడు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేడు 2040. ఒకవేళ ఏదో అటు ఇటు చేసుకొని కూటములని అవన్నీ చేసుకొని అయినా కానీ 2050 తర్వాత అసాధ్యం. 2100కి భారతదేశము క్రిస్టో ఇస్లామిక్ కంట్రీగా అవుతుంది. అంటే ఒకప్పుడు లెబనాన్ ఉండేది మిడిల్ ఈస్ట్లో. నౌ లెబనాన్ హెస్ బికమ్ ముస్లిం మెజారిటీ. ఎర్లియర్ దే వర్ 50-50. సో 2100కి 2100 సంవత్సరానికి అంటే ఇంకో 75 సంవత్సరాల్లో అక్కడ మన హిందువుల పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువుల దుస్థితి ఎలా ఉందో అలానే ఉంటుంది మనకి. అయితే ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు మైనారిటీలు అయిపోయి భారతదేశాన్ని పరిగెత్తుకొని వచ్చారు, పలాయనం చేశారు. పాకిస్తాన్లో తంతే భారతదేశం వచ్చారు, బంగ్లాదేశ్లో తంతే భారతదేశం వచ్చారు. శ్రీలంక ఎల్టీటీ ఆ టైంలో జరిగితే వాళ్ళందరూ ఇటు తమిళనాడు వచ్చారు ఇక్కడికి. మరి భారతదేశంలోనే హిందువులు మైనారిటీ అయిపోతే ఎక్కడ పోతారు? ఏమన్నా దేశం ఉందా ప్రపంచంలో? హిందూ దేశం అనేది ఉందా? ఎక్కడ పోతారు? ఇది నేను చెప్పేది ఏంటంటే రాజకీయానికి సంబంధించింది కాదు, ఇది మన అస్తిత్వానికి సంబంధించింది. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ అవర్ సర్వైవల్. హిందూయిజం ఉంటేనే సార్ చెప్పినట్లు భారతదేశంలో హిందూ మెజారిటీ ఉంటేనే బౌద్ధం పెరుగుతుంది, బౌద్ధం ఉండగలదు, జైనం ఉండగలదు, సిక్కిజం ఉండగలదు, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా. హిందూ ధర్మం లేకపోతే కమ్యూనిస్టులు ఉండలేరు. మీరు జ్యోతి బసు ఎక్కడి నుంచి తెలుసా?
జ్యోతి బసు మీరు బంగ్లాదేశ్ నుంచి జ్యోతి బసు పశ్చిమ బెంగాల్కి 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశారు. మన భారతదేశం విభజన జరిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన తరిమేస్తే ఇండియా వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ఎందుకు కాలేదు మరి? అట్లాగే కుల్దీప్ నాయర్ అని ఉండేది ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అంత పాత్రికేయులు ఉన్నారు కదా, ఆయన ఎప్పుడు ఆగస్టు 14న పోయి అత్తారి బార్డర్లో ఆయన ఏది మన క్యాండిల్స్ వెలిగిస్తుండేది. ఆయన కూడా ఆయన్ని అక్కడ నుంచి తరిమేశారు. మరి ఆయన కూడా కమ్యూనిస్ట్గా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఐ థింక్ హర్కిషన్ సింగ్ సుర్జిత్ సిపిఎం జనరల్ సెక్రటరీ కూడా, ఐ థింక్ ఆయనకు కూడా పాకిస్తాన్తోనే ఉన్నట్లుంది, నాకు పూర్తిగా అవగాహన లేదు. అంటే ఈ దేశంలో కమ్యూనిజం నిలబడాలన్నా కానీ మీకు కావాల్సింది హిందూ ధర్మం. ఎందుకంటే హిందూ ధర్మము మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టు మీద అన్ని రకాల జీవరాశులు, అన్ని రకాల చెట్లు అక్కడ బతకగలవు. కానీ యూకలిప్టస్ దగ్గర ఏమన్నా ఒక బతుకుతా, అది పండు ఇవ్వదు, అది నీడ ఇవ్వదు, పండు ఇవ్వదు. దానివల్ల మా భూగర్భ జలాలు తక్కువైపోతుంది తప్పిస్తే అది ఎందుకు ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ మర్రి చెట్టును మనం రక్షించుకుంటేనే మన దేశంలో వామపక్షమైన నిలబడుతుంది, లేకపోతే ఇది జైనమైన నిలబడుతుంది. అన్ని మతాలు సురక్షితంగా, అన్ని భావజాలాలు సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం హిందూ మెజారిటీగా ఉండాలి. ఆ తర్వాత ఈ మత మార్పిడిషులు చివరిది మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఉంది, అంటే వారసత్వ చట్టం అని ఉంది. అందులో సెక్షన్ 26 ప్రకారం ఏం చెప్పుద్దంటే, ఏ హిందువైనా మతం మారితే అతను ఆ ఆస్తి, అతని పిల్లలు కూడా తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి పూర్తిగా కోల్పోతాడు అని హిందూ వారసత్వ చట్టంలో ఉంది. సెక్షన్ 26 మీకు ఇచ్చాను అక్కడ. కానీ దాదాపుగా చాలా కోర్టులు, ఎవరైతే సపోజ్ ఎవరన్నా మతం మారారనుకో, వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టులు ఈ సెక్షన్ని అతిక్రమించి, ఈ చట్టాన్ని అతిక్రమించి దీనికి వ్యతిరేకంగా కూడా మనకి తీర్పులు ఇస్తున్నాయి. అంటే కోర్టులు కూడా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నాయి వాళ్ళ తీర్పులు, నిర్ణయాల ద్వారా.